కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ బాగుగా పరిచయమైన ఒక మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకొని చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ వినండి. సెల్ ఫోన్ తీయొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. దేవుని యొక్క వాక్యం మీదనే మీ మనస్సును కేంద్రీకరిస్తే వాక్యములో ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవించిన వారిగా మార్చబడతారు. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. మరలా చదువుతున్నాను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. చప్పలు కొడుతూ ప్రభునామాన్ని కనపరుద్దాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడైన యెహోవా, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు సెలవిచ్చిన ఓ చక్కని మాట. ఈ నూతన సంవత్సరంలో ఆయన మన జీవితంలో ఏమై ఉండాలి అని కోరుకున్నాడో, ఏ విధంగా మనల్ని నడిపించాలని ఆశించి ఉన్నాడో, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీ సంఘానికి, నీ కలిగిన సమస్తమునకు ఆయన ఏమై ఉండాలి అని ఆశించి ఉన్నాడో చాలా చక్కగా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు అని గనక మనం ఆలోచన చేయగలిగితే, యెహోవానగు నేనే అని మాట్లాడాడు. నేనే అని మాట్లాడంటే మరొకడు లేడు అని అర్థం. నేనే మీకు పరిశుద్ధుడైన దేవుడను, పరిశుద్ధుడైన దేవుడను అని చెప్పి, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని మాట్లాడాడు. ఇశ్రాయేలు సృష్టికర్త అగు నేనే మీకు రాజును అని మాట్లాడాడు. నిన్ను సృష్టించినవాడు, నన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నన్ను నిర్మించినవాడు నీకు, నాకు, మనకి ఏమై ఉన్నాడు అంటే నేనే మీకు రాజును అని మాట్లాడాడు. నేను తప్ప మరొక రాజు నీకు లేడు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, లోకము పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా అనేక మంది రాజులు పుట్టారు, చక్రవర్తులు పుట్టారు, రాజ్యాలను స్థాపించారు, రాజ్యాలను ఏలుబడి చేసినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. రాజులు పుట్టారు, రాజ్యాలు స్థాపించారు, ఏలుబడి చేశారు. ఆ తర్వాత ఆ రాజులు కూడా చనిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. వారు స్థాపించిన రాజ్యాలు కూడా కనబడుటలేదు. రాజులు లేరు, వారు స్థాపించిన రాజ్యాలు కూడా కనబడుటలేదు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అని మనం చూడగలిగితే బైబిల్ సెలవిస్తున్న మాట, ఆయన నిరంతరము రాజై ఉన్న దేవుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభువై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన సర్వయుగములలో రాజై ఉన్న దేవుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. 2023 సంవత్సరాల క్రితం సశరీరుడిగా ఈ లోకానికి దిగువచ్చిన యేసుక్రీస్తు ప్రభులవారు సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన కలువరి సిలువలో రక్తాన్ని చిందించి, ప్రాణాన్ని పెట్టి, సిలువలో మరణించి, సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచి సజీవుడిగా నేటి వరకు ఆయన సంచరిస్తూ ఉన్న దేవుడు. అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే నిరంతరము రాజై ఉన్న దేవుడు, సర్వయుగములలో రాజై ఉన్న దేవుడు, సజీవుడైన రాజుగా ఆయన సంచరిస్తున్న దేవుడు. ఆయన రాజ్యము శాశ్వతమైనది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే బైబిల్ అంటుంది, ఆయన రాజ్యమునకు అంతము లేదు అని సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా
ఆయన రాజ్యము లోక సంబంధమైనది కాదు అని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఆ రాజ్యము ఎవరో కాదు, క్రీస్తు కలువరి శిలువ రక్తము చేత కడగబడిన మనమే ఆయన ప్రేమ సామ్రాజ్యముగా కనబడుతున్నాం. మన రాజు శాశ్వతుడైన దేవుడు, ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. కొడుచబలి గట్టిగా ప్రభువుకి, గట్టిగాను. అందుకనే ఈ నూతన సంవత్సరంలో, ఈ ప్రారంభపు మాసములో నా యేసయ్య నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నువ్వు కలిగిన సమస్తానికి ఆయన ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడయ్యా అంటే రాజుగా ఆయన ఉండాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఇంతవరకు యేసయ్య పలు విధాలుగా మన జీవితాలని ఆయన నడిపిస్తూ వచ్చాడు. పలు విధాలుగా పలు కోణాల్లో ఆయనలో మనం కనబడుతూ వచ్చాడు. కానీ ఈ సంవత్సరంలో నీ జీవితానికి ఆయన రాజుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఎంతమంది యేసయ్య నాకు రాజుగా ఉండాలి అని కోరుకున్నారో వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. యేసయ్య నా జీవితానికి రాజుగా ఉండాలి అన్నవాళ్ళు గట్టిగా, రాజులకు రాజుగా ప్రభువులకి ప్రభువుగా ఉండాలి అనుకున్న వాళ్ళు గట్టిగా, నిరంతరము ఆయన జీవితానికి రాజై ఉండాలి అనుకున్న వాళ్ళు గట్టిగా, సర్వయుగములలో ఆయన నాకు రాజై ఉండాలి అని కోరుకున్న వాళ్ళు గట్టిగా, నన్ను సృష్టించిన సృష్టికర్త నాకు రాజుగా ఉండాలి అని కోరుకున్న వాళ్ళు గట్టిగా, నిశ్చయముగా నీవు విశ్వసించు, నువ్వు ప్రార్థన చేయి, ఈ మాటని నమ్ము. నిశ్చయముగా ఈ 2024వ సంవత్సరం నా యేసయ్య నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ పరిచర్యకు, నీ కలిగిన సమస్తమునకు ఆయనే రాజుగా ఉండునుగాక, రాజుగా ఉండునుగాక, శాశ్వతమైన రాజుగా ఉండునుగాక, నిశ్చయముగా ఆయన నీ జీవితానికి రాజుగా ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక ఆలోచన మన మనసులో మెదిలాడి ఉండవచ్చు. ఆయన నాకు రాజుగా ఉంటే నాకు ఒరిగేదేమిటి? ఆయన నాకు రాజుగా ఉంటే నా జీవితంలో ఏం జరుగుతుంది అనే ఆలోచన మీ మనసులో మెదిలాడితే ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తున్న మాట, నేనే మీకు రాజును అని సెలవిచ్చిన దేవుడు ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో రాజుగా ఉండి ఏమి చెయ్యాలి అని ఆశపడ్డాడు. ఈ 2024వ సంవత్సరం అంతా రాజుగా నీ జీవితంలో ఆయన ఉండి, ఆయన రాజ్యముగా నీ జీవితంలో నిలిచి ఉండి, నీ జీవితంలో ఎలాంటి కార్యములు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఒక 4 సంగతులని చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. కృపగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చక్కగా మాట్లాడునుగాక, వినగల చెవిని, గ్రహింపగలిగిన హృదయాన్ని దయచేయునుగాక, ఏక మనసుతో ఆయన మాటలు వినున్నట్లుగా దయచేయునుగాక, ప్రతి మాటలు మన చెవులలో నాటబడునుగాక, ఆత్మ చెప్పు సంగతులన్నీ కూడా చెవిగలవాడు గ్రహించునుగాక. మన జీవితానికి ఆయన రాజుగా ఉండి ఏ కార్యములు ఆయన చేయబోతున్నాడు అనేది మన ప్రశ్న. దానికి జవాబుగా బైబిల్ ఏమని సెలవిస్తుంది? రాజుగా ఉన్న యేసయ్య మన జీవితంలో ఎలాంటి కార్యములని ఆయన తలపెట్టబోతున్నాడు, ఎలాంటి కార్యములని మన జీవితంలో చేయబోతున్నాడు అనేది మనం నేర్చుకునే ఓ పాఠం. మొదటిగా గమనించి చూడండి, మీకా గ్రంథం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి చూడండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని ఎవరైనా చదవగలిగితే గట్టిగా చదివి సహాయం చేయండి. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మన చూడండి, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును అనే మాట మీకా ప్రవచన గ్రంథంలో రాయబడిన చక్కని మాట. ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని ప్రభు సెలవిచ్చాడు. రాజుగా ఉన్న ఆయన మన జీవితంలో ఎలాంటి కార్యములు చేయబోతున్నాడు అనేది కనుక మనము చూడగలిగితే అక్కడ రాయబడిన మాట,
ప్రాకారములను పడగొట్టువాడు నీకు ముందుగా వెళుతున్నాడు అని రాయబడింది. వారి రాజు వారికి ముందుగా నడుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వారికి నాయకుడుగా ఉన్నాడు అనే మాట మనము చూడగలుగుతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, నా యేసయ్య నా జీవితంలో రాజుగా ఉండి, మన యేసయ్య మన జీవితంలో రాజుగా ఉండి ఆయన చేయబోయే మొదటి కార్యం ఏమిటయ్యా అంటే, నీకు ముందుగా ఆయన నడవబోతున్నాడు. కొడు చొబ్బలు గట్టిగాను అడ్డు కొట్టాలి. ఈ 2024వ సంవత్సరం అంతా కూడా రాజుగా ఉన్న యేసయ్య నీకు ముందుగా ఆయన నడవబోతున్నాడు. ముందుగా ఎందుకు నడుస్తున్నాడు అనేది కూడా మనము చూడగలిగితే, మొదటిగా రాయబడిన మాట ప్రాకారములని పడగొట్టడానికి నీకు ముందుగా నడవబోతున్నాడు అన్నాడు. రెండవదిగా నీకు నాయకుడుగా ఉండి నిన్ను నడిపించడానికి నీకు ముందుగా ఆయనే రాజుగా ఉండి నడిపించబోతున్నాడు అని రాయబడింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిశ్చయముగా ఈ 2024వ సంవత్సరం అంతా నా యేసయ్య నీ జీవితమునకు, నీ కుటుంబమునకు, నీ సంఘమునకు ఆయనే రాజుగా ఉండి మీకు ముందుగా నడుచునుగాక. అడిగి చెప్పండి, మీకు ముందుగా నడుచునుగాక. నాయకుడుగా నా దేవుడు నీకు ముందుగా నడుచునుగాక. ముందుగా నాయకుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి ఆ రాజు ఏం చేస్తున్నాడు అంటే, నీ ఎదుట ఉంచబడినటువంటి ప్రాకారములన్నిటిని కూడా ఆయన పడగొట్టబోతూ ఉన్నాడు. ప్రాకారములన్నిటిని కూడా చదును భూమిగా ఆయన చేయబోతున్నాడు. నీకు ముందుగా నడిచినటువంటి నాయకుడు నిన్ను సరైన మార్గములో, చక్కని మార్గములో, నడవవలసిన మార్గములో ఆయనే నాయకుడుగా ఉండి నిన్ను నడిపించాలి అని కోరుకుంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, 2023వ సంవత్సరం అంతా కూడా నీ ఆత్మీయ జీవితంలో కానివ్వండి, నీ వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, నీ కుటుంబ జీవితంలో ఎన్ని ప్రాకారాలు అడ్డుగా నిలబడి ఉన్నాయో నాకు తెలియదు. నీ ఉద్యోగంలో ప్రాకారాలుగా ఏ సమస్యలు నిలబడి ఉన్నాయో, ఏ కష్టాలు ప్రాకారాలాగా నీ జీవితంలో నిలబడి ఉన్నాయో, నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించలేక, ముందడుగు వేయలేక, ముందుకు వెళ్ళలేక, ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోతూ, పడిపోతూ, జారిపోతూ, ముందుకు కొనసాగించబడలేని పరిస్థితుల మధ్యలో గత సంవత్సరం అంతా నువ్వు నడిపించబడుతూ ఒకవేళ వచ్చావేమో, ఎన్నెన్నో ప్రాకారాలు నీ జీవితంలో ఎదురుగా నిలబడి ఉన్నాయేమో. చాలామంది చెబుతూ ఉంటారు, పాస్టర్ గారండి, కుటుంబ సమస్యలు ప్రాకారాల్లాగా నిలబడ్డాయి, ఆర్థిక సమస్యలు ప్రాకారాల్లాగా నిలబడ్డాయి, అనారోగ్యపు పరిస్థితులు ప్రాకారాల్లాగా నిలబడ్డాయి, శత్రువు కార్యాలు ప్రాకారాల్లాగా నిలబడ్డాయి. ఆత్మీయ జీవితంలో నా సమస్యలు నా తలని మించిపోయి ఉన్నవయ్యా, ప్రాకారాల్లాగా బలమైన సమస్యలు నా జీవితంలో ఉన్నాయి, ప్రాకారము లాంటి గట్టి సమస్యలు నా జీవితంలో ఉన్నాయి. అందువలన నా ఆత్మీయ జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని సరిగ్గా నేను నడిపించుకోలేకపోతున్నాను, ఈ ప్రాకారాలు నా ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాయి అని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటూ బాధపడుతూ కృంగిపోతున్నావేమో, ఈ 2024వ సంవత్సరం నీ విశ్వసించు, నా యేసయ్య రాజుగా నీ ముందు ఆయన నడవబోతున్నాడు. నిశ్చయముగా నీ ప్రాకారములన్నీ కూడా నా దేవుడు పడగొట్టునుగాక. నీ ప్రాకారములని పడగొట్టునుగాక. నీ సమస్యలన్నీ సమసిపోవునట్లుగా, నీ కష్టములన్నీ కడతేర్చబడినట్లుగా, నీ కన్నీళ్ళకి ముగింపు కలుగునట్లుగా, నీ దుఃఖానికి ముగింపు కలుగునట్లుగా, ఏ ప్రాకారాలు నీకు బాధను కలుగు చేశాయో, ఏ ప్రాకారాలు నీకు నొప్పిని కలుగు చేశాయో, ఏ ప్రాకారాలు నీకు సమాధానం లేకుండా చేశాయో, ఏ ప్రాకారాలు నీ ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయనివ్వకుండా అడ్డుగా నిలబడి ఉన్నాయో, నిశ్చయముగా నా యేసు రాజుగా నీ ముందు నడిచి ప్రాకారములని ఆయన పడగొట్టి నీ జీవితంలో మెట్టగా ఉన్న ప్రతి స్థలములని నా దేవుడు సరళము చేయునుగాక. సరళము చేయునుగాక. ఏమి నీ జీవితంలో మెట్టలుగా నిలబడి ఉన్నాయో, అడ్డు పండలుగా నిలబడి ఉన్నాయో, ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగనివ్వకుండా, కుటుంబ జీవితాన్ని ముందుకు కొనసాగనివ్వకుండా, సమాధానంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉండనివ్వకుండా ఏ పరిస్థితులు నీ జీవితాన్ని అడ్డుకుంటూ ఉన్నాయో, ప్రాకారాలాగా నిలిచి ఉన్నాయో, నా యేసయ్య రాజుగా
నీ ముందు నడిచి నీ ప్రాకారములన్నిటినీ ఆయన పడగొట్టబోతున్నాడు. నీ మార్గములన్నీ కూడా ఆయన సరళము చేయబోతున్నాడు. నిశ్చయముగా ఆ రాజు నీకు నాయకుడిగా ఉండి నడిపించబోతున్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. నీ కుటుంబానికి ఆయనే నాయకుడిగా ఉండబోతున్నాడు. నీ సంఘానికి ఆయనే నాయకుడిగా ఉండబోతున్నాడు. అలాగే నీ కలిగిన సమస్తానికి ఆయనే నాయకుడిగా ఉండి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు నన్ను నడిపించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు, నాకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు లేరు, సరైన మార్గములలో నన్ను తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు అని ఒకవేళ బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరులారా, నా యేసయ్య రాజుగా నీ ముందు నడవడం మాత్రమే కాదు కానీ నాయకుడుగా నీ జీవితానికి ఉండబోతున్నాడు. నాయకుడు పని ఏమిటయ్యా అంటే నిన్ను నడిపించగలిగిన వాడు. సరైన త్రోవలో, సరైన బాటలో, నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించడానికి రాజే నాయకుడిగా రాబోతున్నాడు. రాజే నీ ముందు నడవబోతున్నాడు. ఆయన మన ముందు ఉండగా మనం భయపడనక్కరా లేదు. ఆయన మన ముందు నడుస్తూ ఉండగా మనము సిగ్గుపడనక్కరా లేనే లేదు. అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కూడా ఇశ్రాయేలు జీవిత చరిత్రను గనక మనము చదువుతూ రాగలిగితే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక రోజున ఒక రాజు గురించి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయం 20వ వాక్యంలో ఓ చక్కని మాట మనకు కనబడుతుంది. చూద్దామా? సమూయేలు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయం 20వ వాక్య భాగం. జనములు చేయు రీతిని మేము చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా రాజు మా ముందర పోవును. మా రాజు మా యుద్ధములను జరిగించును. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు చెబుతున్నారు మాకు రాజు కావాలి అని. ఎందుకు కావాలి రాజు? మీకు రాజు ఎందుకు కావాలి అంటే అక్కడ 3 మాటలు వాళ్ళు చెప్పారు. ఏమిటంటే మా రాజు మాకేం చేయాలి? న్యాయము తీర్చాలి. మా రాజు మాకేం చేయాలి? మాకు ముందుగా వెళ్ళాలి. మా రాజు మాకేం చేయాలి? మా పక్షంగా యుద్ధము చేయాలి. అదే మీకా ప్రవచన గ్రంథంలో రాయబడింది ఏంటంటే రాజు నీకు ముందుగా నడుస్తున్నాడు, నాయకుడిగా ముందుగా వెళుతున్నాడు, ప్రాకారములను పడగొట్టడానికి నీకు ముందుగా వెళుతున్నాడు అని రాయబడింది. నిశ్చయముగా ఈ 2024వ సంవత్సరం నా యేసయ్య నీకు రాజుగా ఉండబోతున్నాడు గనుక ఆ రాజు నీ కుటుంబానికి ఆయన న్యాయము తీర్చునుగాక. గడి చెప్పండి ఏంటండి? నా రాజు, నీ రాజు, మన రాజు, మన రాజు ఏం చేయబోతున్నాడు అంటే ఈ 2024వ సంవత్సరం నీకు న్యాయము జరిగించునుగాక, న్యాయమే చేయునుగాక. ఒకవేళ 2023వ సంవత్సరం అంతా ఎవరి చేతిలో అన్యాయమైపోయి ఉన్నావో, అన్యాయమైన పరిస్థితుల మధ్యలో నడిపించబడుతూ వచ్చావేమో, ఈ 2024వ సంవత్సరం నా యేసయ్య నీకు రాజుగా ఉండబోతున్నాడు. ఆ రాజు ఎవరయ్యా అంటే నీతి న్యాయములు కలిగిన ఆ రాజు నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ సంఘానికి, నీ పరిచర్యకి నా దేవుడు న్యాయము జరిగించునుగాక. విశ్వాసం గట్టిగా చెప్పండి, న్యాయమే జరిగించునుగాక. దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడుచుచు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నావా? కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని దేవుని సన్నిధిలో ఒక సమర్పణతో కూడినటువంటి ఒక పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా? ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, నా దేవుని కొరకు రాత్రింపగలు ప్రయాసపడుతున్నాను, ఉపవసించి ప్రార్థన చేస్తున్నాను, దేవుని సువార్త కొరకు నాకున్నవన్నీ ఖర్చు పెడుతున్నాను, ఇంతగా నేను ప్రభు కొరకు చేస్తున్నాను అని చెబుతున్నావా? నీవు చేస్తున్న ప్రతి కన్నీటి ప్రార్థనకి నా దేవుడు ఈ 2024వ సంవత్సరంలో న్యాయము జరిగించునుగాక. దేవుని సన్నిధిలో నీతిగా బ్రతుకుతున్నావా? యథార్థముగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకుతున్నావా? నీ నీతికి తగినట్లుగా, నీ యథార్థతకు తగినట్లుగా, నీ పరిశుద్ధతకు తగినట్లుగా, నీ ప్రార్థనా జీవితానికి తగినట్లుగా, నీ భక్తికి తగినట్లుగా నా దేవుడు నీకు న్యాయము చేయునుగాక, న్యాయము చేయునుగాక. ఒకవేళ మనుషులు నీకు అన్యాయము చేస్తారేమో,
మనుషులైతే అన్యాయము చేయగలుగుతారు, కానీ నా యేసయ్య ఆయన నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు కనుక ఆయన నీకు న్యాయమే జరిగించబోతున్నాడు. బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని రాయబడింది. నా దేవుడు నీ కుటుంబానికి న్యాయమే చేయబోతున్నాడు, నీ పిల్లలకి న్యాయమే చేయబోతున్నాడు, నీ ఉద్యోగంలో న్యాయమే చేయబోతున్నాడు, నీ వ్యాపారంలో న్యాయమే చేయబోతున్నాడు, నీ సంఘములో న్యాయాన్ని జరిగించబోతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి రాజు కనుక అన్యాయాన్ని ఆయన సహించడు కనుక నీకు తగినట్లుగా, నీ భక్తికి తగినట్లుగా ఆయన నీకు న్యాయము చేయబోతున్నాడు. నీ ప్రార్థనలను ఆయన ఆలకించబోతున్నాడు. నీ కన్నీళ్ళని ఆయన చూస్తూ ఉన్నాడు, నీ ప్రయాసమును ఆయన చూస్తూ ఉన్నాడు, నీ కష్టమును ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు కొరకును పడుతున్న ప్రయాస ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు కొరకును చేసుకుంటున్న ప్రతి త్యాగాన్ని, సమర్పణని నా దేవుడు చూస్తున్నాడు. దానికి తగినట్లుగా నీకు న్యాయము జరిగించునుగాక. విశ్వాసం గట్టిగా చెప్పండి. ఈ 2024వ సంవత్సరం నా రాజు నాకు న్యాయము చేయబోతున్నాడు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక నాకు అన్యాయము జరగదు అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే నీ స్థితిని బట్టి ఆయన నీకేం చేస్తాడండి? న్యాయమే చేస్తాడు. అందుకే మాకు ఒక రాజు కావాలి. ఆ రాజు దేని కొరకయ్యా అంటే మాకు న్యాయము జరిగించేవాడు కావాలి. అన్యాయము చేసేవాడు కాదు, అక్రమము చేసేవాడు కాదు, న్యాయాన్ని అన్యాయంగా మార్చి అన్యాయాన్ని న్యాయంగా చేసేవాడు కాదు. న్యాయముగా పరిపాలన చేయగలిగిన వాడు, న్యాయ విధులను చేయగలిగిన వాడు, ప్రతి ఒక్కరికి న్యాయమే చేయగలిగిన ఆ రాజు మాకు కావాలయ్యా అన్నారు. ఆ తర్వాత అంటారు, ఆ రాజు ఏం చేయాలయ్యా అంటే ఎప్పుడు మాకు ఎలా ఉండాలట? మాకు ముందుగా నడవాలి, మాకు ముందుగా ఉండాలి, ముందుగా ఉండాలి. రాజు ఎప్పుడు ముందే ఉండాలండి. ముందుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఒక మాదిరిగా కనబడాలి. మన యేసయ్య ప్రపంచానికి ఎవరన్నా ఆయన ఒక మాదిరి. అందుకని బైబిల్ ఏమంటుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మాదిరి ఉంచిపోయెను, మాదిరి ఉంచి చేసి ఉంచిపోయెను. యేసయ్య ప్రతి విషయములో ఆయన మాదిరిగా ఉన్నాడు, ఆయన మాదిరిగా జీవించాడు. మా రాజు మాకు మాదిరిగా ఉండాలండి. మాకు చెప్పి ఆయన పక్కకు పోయేవాడుగా ఉండకూడదు, మాకు నీతులు చెప్పి అవినీతి పనులు చేయకూడదు, మాకు క్రమాలు చెప్పి అక్రమమైన మార్గాలు చేయకూడదు. మాకు మాదిరిగా ఉండాలి, మాకు మాదిరిగా ఉండాలి. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘానికి సేవకుడు మాదిరిగా కనబడాలి, అలాగే సమాజానికి సంఘం మాదిరిగా కనబడాలి. యేసయ్య మనందరికీ మాదిరిగా ఉన్నాడు. మా రాజు మాకు ముందుగా నడవాలి అంటే మాకు మాదిరికరమైన జీవితాన్ని చూపించాలయ్యా. విశ్వాసములో మాదిరిగా ఉండాలి, ప్రేమించే విషయంలో మాదిరిగా ఉండాలి, మాట్లాడే విషయంలో మాదిరిగా ఉండాలి, పవిత్రతలో మాదిరిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మాకు ఎలా ఉండాలి? మాకు మాదిరిగా ఉండాలయ్యా. ప్రతి విషయంలో మా రాజు మాకు మాదిరిగా ఉండాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన యేసయ్యకు మించిన మాదిరి ప్రపంచంలో ఎవరైనా చూపించగలుగుతారా? ఎవ్వరు చూపించలేరు. ఎవరి వల్ల కానే కాదు, ఎవరి తరము కానే కాదు. ఎందుకంటే చెప్పడానికి బాగానే చెప్తారు కానీ చేసేది మాత్రం కనపడదు. చెప్పడానికి మాత్రం బాగానే చెప్తారు, ఉపన్యాసాలు బాగానే ఇస్తారు, ప్రసంగాలు మాత్రం బాగానే చేస్తారు, అన్నీ బాగానే చెప్తారు, చెప్పడానికి మాత్రం బాగానే చెప్తారు కానీ చేసేది ఒక్కటి కూడా కనిపించదు కొందరి జీవితాల్లో. నా యేసయ్య చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించి ఉంచి వెళ్ళాడు. ఆయన చేశాడు, చూపించాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు, మాకు మాదిరిగా ఉండే రాజు కావాలయ్యా, మమ్మల్ని నడిపించే కాపరి, మాకు నాయకుడిగా ఉన్న కాపరి, మా కుటుంబాన్ని నాయకుడిగా ఉన్న ఇంటి యజమానురాలైన ఆ ఇంటి వారికి ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. నేను చాలా సందర్భాల్లో సంఘాల్లో చెప్తూ ఉంటాను, కుటుంబానికి తల్లిదండ్రులు ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. మీ పిల్లలకి మీరు రోల్ మోడల్గా కనబడాలి, రోల్ మోడల్గా కనబడాలి. మా డాడీ నాకు రోల్ మోడల్, మా మమ్మీ మాకు రోల్ మోడల్ అని చెప్పాలి. ప్రతి విషయంలో
ప్రార్థించే విషయమైన, విశ్వాస జీవితమైన, ప్రేమించే విషయమైన, సహనములోనైనా, భక్తిలోనైనా, ప్రతి విషయములో వేసే వస్త్రధారణ విషయంలోనైనా, ప్రతి విషయంలో నా తల్లి నాకు మాదిరి, మా డాడీ నాకు మాదిరి, అలాగే ఇంటి యజమానుడు ఇంటికి మాదిరిగా కనబడాలి. అలాగే సంఘములో సేవ చేస్తున్న సేవకుడు కూడా సంఘానికి ప్రతి విషయంలో ఎలా ఉండాలి? మాదిరికరంగా కనబడాలి. మాట విషయమైన, విశ్వాసమైన, ప్రవర్తన అయినా, పరిశుద్ధత అయినా, ప్రేమ అయినా, ప్రతి విషయంలో ఎలా ఉండాలట? మాదిరికరంగా ఉండాలి. చెప్పేవాడిగా కాకుండా చేసి చూపించేవాడిగా కనబడాలి. అది నాయకత్వానికి లక్షణం. అది రాజు మాకు ముందు నడవాలంటే మాకు మాదిరిగా ఉండాలయ్యా. ఎలా పడితే అలా ఉండకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. మాదిరిగా మా రాజును చూచి మేము నేర్చుకోవాలి. మా రాజును చూచి ఇలా మేము బ్రతకాలి అని నేర్చుకోవాలి. అట్టి రాజు ఈ 2024వ సంవత్సరంలో ప్రతి విషయంలో నీకు మాదిరిగా ఉండునుగాక, మాదిరిగా ఉండునుగాక. ఆయన అడుగు జాడలలో నీవు నడిపించబడుదువుగాక. అంత మాత్రమే కాకుండా ఏమంటాడంటే మా యుద్ధములు ఆయనే జరిగించాలి. మన రాజు ఈ 2024వ సంవత్సరంలో నీ యుద్ధములన్నీ ఆయనే జరిగించునుగాక. నీ పక్షముగా నా యేసయ్య యుద్ధము చేయునుగాక. యుద్ధం యెహోవాది, జయము నీదిగా మార్చబడునుగాక. నీకు విరోధముగా ఎవరు పోరాడుతున్నారో, నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, నీ చేతి పనులకి, నీ చదువులకి, నీ కలిగిన సమస్తానికి విరోధముగా ఏ సాతాను కార్యాలు, ఏ సాతాను కుయుక్తులు, ఏ సాతాను తంత్రములు, ఏ మనుషుల యొక్క మాయోపాయములు ఒకవేళ నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ సంఘం మీద ఏది పని చేస్తూ ఉందో నిశ్చయముగా ఈ 2024వ సంవత్సరం నా యేసయ్య రాజుగా నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. విశ్వాసం ఉంది, గట్టిగా చెప్పండి. నీ పక్షముగా యుద్ధము చేయబోతున్నాడు. నీ పక్షముగా నా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు అని ఎవరయ్యా అంటే యుద్ధశూరుడు. ఎవరైనా యుద్ధశూరుడైన దేవుడు, పరాక్రమశాలి అయిన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. నీ సమస్యతో యుద్ధం చేయబోతున్నాడు. నీ రోగముతో యుద్ధం చేయబోతున్నాడు. నీ శోధనతో యుద్ధము చేయబోతున్నాడు. నీ శత్రువుతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. యుద్ధము చేసిన దేవుడు నీకేమి ఇవ్వబోతున్నాడండి? జయాన్ని ఇవ్వబోతున్నాడు. నిశ్చయముగా మీరు విశ్వసించండి. ఈ 2024వ సంవత్సరం రాజుగా ఉన్న నా యేసయ్య నీకు నాయకుడిగా ఉంటాడు. నీకు న్యాయము తీరుస్తాడు. నీ ముందు నడుస్తాడు. నీ పక్షముగా యుద్ధము చేయునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఇది మొదటి మాట, రాజుగా ఆయన చేసే మొదటి కార్యం. రెండవ కార్యాన్ని కూడా చదువుకుందాం. చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 6వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దామా? నేను చదివించే ప్రతి చోట రాజు రాజు అనే మాట కనబడుతుంది. అది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. చూడండి, రెండవదిగా నేనే మీకు రాజును అన్నాడు. రాజు నేనే మీకు రాజు, వేరొక రాజు మీకు లేడు. రాజుగా నేనే ఉంటాను, మీకు న్యాయం తీరుస్తాను, మీకు ముందుగా నడుస్తాను, అలాగే రాజుగా ఉండి మీ పక్షంగా యుద్ధం చేస్తాను అన్నాడు. బాగానే ఉంది. రెండవదిగా ఏమని చెప్తున్నాడంటే ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా. ఎవరంటండి? ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా అని చెప్పి వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా అన్నాడు. అంటే ఈ వాక్యమును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును అన్నాడు కదా. ఆ రాజు ఎవరయ్యా అంటే మన విమోచకుడు. ఎవరండి? గట్టిగా చెప్పాలి ఆ మాట. మన రాజు ఎవరు? నీ రాజు ఎవరు? నా రాజు ఎవరు? మనందరి రాజు ఎవరయ్యా అంటే ఆయన విమోచకుడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆయన తప్ప ఏ దేవుడును లేడు. అంటే
ఏ విమోచకుడు లేడు అని అర్థం. ఆయనే మనకు రాజుగా ఉండి విమోచకుడుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు, విమోచకుడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే మన రాజు ఎవరయ్యా అంటే విమోచకుడు. అంటే చెప్పండి, మన రాజు ఎవరు? వినపడలేదు, గట్టిగా చెప్పాలి. వినపడలేదు, గట్టిగా చెప్పాలి. మన రాజు ఎవరు? విమోచకుడు. విమోచకుడు పని ఏమిటయ్యా అంటే విమోచించడం, విడిపించడం, విముక్తిని కలుగు చేయడం. ఏ విషయంలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, బంధించబడే ఉన్నా, కట్టబడే ఉన్నా, 4 గోడల మధ్యలో ఉన్నా, ఏ కట్లతో కట్టబడి ఉన్నా, ఏ సంఖ్యలతో బంధించబడి ఉన్నా, ఆయన విమోచించగలిగినటువంటి విమోచకుడుగా, రాజుగా ఆయన ఉండాలి అని ఆశపడుతున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని ఎందులో నుంచి విమోచిస్తాడు, ఎందులో నుంచి విమోచించాలని ఆయన కోరుకుంటున్నాడు అని కనుక మనం చూడగలిగితే, మొదటిగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చెప్పేది ఏమిటయ్యా అంటే ఆయన తన ప్రజలని తమ పాపములో నుండి ఏం చేస్తాడట? విమోచించును అనే మాటను మనం చూడగలుగుతాం. దానికి అర్థంగా ఒక మాట మీకు చదివి వినిపిస్తాను, చూడండి. మొదటిగా యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి చూడండి. 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులార చూచి తిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. కొడు చప్పులు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు రాజు ఏమై ఉన్నాడంటే విమోచకుడై ఉన్నాడు. ఎందులో నుండి ఆయన మనల్ని విమోచించే విమోచకుడుగా కనబడుతున్నాడు అని మనం చూడగలిగితే, ఉజ్జియా మృతి పొందినటువంటి ఆ సంవత్సరమున యెషయా అనే దైవ సేవకుడు దేవుని మందిరములోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ ప్రార్థనలో ఒక దివ్యమైనటువంటి ఒక దర్శనాన్ని అతడు చూడగలిగాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవాతి దేవుడైన యెహోవాని అతడు చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కోట్ల కొలది దేవదూతలు, సెరూపులు, కెరూబులందరూ అక్కడ ఉండి యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేయుచూ ఉండగా, దేవాలయం అంతా కూడా దేవుని మహిమతో నింపబడి ఉండగా, ఆయన వస్త్రపు చెంగు ఆ మందిరమంతా కప్పబడి ఉండగా, ఈ దివ్యమైనటువంటి ఒక దర్శనాన్ని దైవ సేవకుడైన యెషయా తను కన్నులారా చూచాడట. చూచిన వెంటనే ఏం చేయాలి? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు కానీ, ఏదైనా ఒక కల గనక వచ్చిందనుకోండి, ఒక దర్శనమే వచ్చిందనుకోండి, దర్శనం వచ్చిన వెంటనే, కల వచ్చిన వెంటనే లేచి నీకు తెలిసిన వాళ్ళందరికీ ఏం చేస్తావు? నువ్వు ఫోన్ చేస్తావు లేదా? నాకు పలానా కల వచ్చింది, నాకు పలానా దర్శనం వచ్చింది, నేను ఒక దర్శనాన్ని చూచాను, కళను చూచాను, యేసయ్యను చూచాను, సింహాసనాన్ని చూచాను అని చాలా సంబరపడతాం, మనం చాలా ఆనందపడతాం. ఒక దర్శనం మనకు కలిగిందంటే ఆ దర్శనాన్ని బట్టి మనం ఎంతో సంతోషించి ఉల్లసించగలుగుతాం. కానీ యెషయా ప్రవచన గ్రంథకర్త ఒక దర్శనము చూచిన తర్వాత అతడు సంతోషపడలేదు. ఆ దర్శనంలో ఏం చూశాడయ్యా అంటే, అలంకరించబడినటువంటి నేను రాజును చూచి తిని అన్నాడు. ఎవరు చూశాడండి? నేను రాజును చూశాను అన్నాడు. ఎవరా రాజు అంటే ఆయన పరిశుద్ధుడైన రాజు. ఏ రాజట?
కోట్ల కొలది దేవదూతలందరూ చెబుతున్న మాట, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేయించు ఉండగా, అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ రాజు, పరిశుద్ధుడైన రాజుని నేను కన్నులారా చూచాను. మరి చూచిన తర్వాత నీకేమనిపించింది అంటే, ఎప్పుడైతే ఆ పరిశుద్ధుడైన ఆ రాజును నేను చూచానో, చూచిన వెంటనే నాకు అనిపించింది ఏమిటంటే, నేను ఎవరో నాకు తెలిసింది, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలిసింది, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలిసింది, నేను ఎవరినో నాకు తెలిసింది. ఏం తెలిసింది నీకు? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో ఉన్నాను అన్న సంగతి నాకు తెలిసింది. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అన్న సంగతి నాకు ఇప్పుడు తెలిసింది. ఇంతవరకు నేను అనుకున్నాను, నేను పెద్ద పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నా మాటలు పవిత్రమైనవి, పవిత్రంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, నా చుట్టూ ఉన్న జనాలందరూ కూడా పరిశుద్ధులే, నీతిమంతులే, యథార్థవంతులే అనుకొని నేను చేసిన ఈ భక్తిలో మురిసిపోతూ వచ్చాను. కానీ అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉన్న రాజును నేను చూచిన తర్వాత, ఆ రాజు పరిశుద్ధుడని నేను చూచిన తర్వాత, నేను ఎంత అపవిత్రుడనో నాకు తెలిసిపోయింది. దేవుడు మనకు దర్శనం ఎందుకు ఇస్తాడయ్యా అంటే, ఊరంతా సాటింపేసుకోమని కాదు, ముందు నీ లోపం ఏదో తెలుసుకోమని, ముందు నీ తప్పిదాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలని. నువ్వు పెద్ద పరిశుద్ధుడు అని నీకు దర్శనం ఇవ్వలేదు ఆయన. పెద్ద నీతిమంతుడు అని, ప్రార్థనాపరుడు అని, విశ్వాస వీరుడు అని నీకు దర్శనం ఇవ్వలేదు. నీకు దర్శనం ఎందుకు ఇచ్చాడంటే, ఆ దర్శనము ద్వారా నిన్ను నీవు సరి చేసుకొనవలసినవి ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అందుకనే పరిశుద్ధుడు 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 ఆ మాట మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పెదవులకి వెళ్ళి చూస్తున్నాడు యెషయా. ఆ పెదవులు చూస్తుంటే ఎంత పవిత్రంగా ఉన్నాయి. పరిశుద్ధుడని యేసయ్య గురించి మాట్లాడుతూ ఉంటే పరలోకమంతా పరిశుద్ధతతో నింపబడితే, అప్పుడు తన్ను తాను చూచుకుని అప్పుడు అంటాడు, అయ్యా నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను ప్రభువా అని పశ్చాత్తాపడి ఏడ్చాడండి. దర్శనములోనే ఏడుస్తున్నాడు, దర్శనములోనే కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఎప్పుడైతే రాజును నేను చూచి తిని అని అన్నాడో, ఎప్పుడైతే తన పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, వెంటనే శరాపులలో ఒకడు బలిపీఠం మీద ఉన్న ఒక నిప్పుని తీసుకొని వచ్చి, అతడు ఎక్కడ అపవిత్రుడై ఉన్నాడో అక్కడ ఆ నిప్పుని పెట్టగానే అతని అపవిత్రత, అతని దోషము ప్రాయశ్చిత్తము ఆయను. కొడు చొప్పులు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన రాజు ఎవరయ్యా అంటే విమోచకుడు. ఆ విమోచకుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఏం చేస్తాడయ్యా అంటే, అపవిత్రతలో నుంచి నిన్ను విమోచించగలిగిన వాడు, నీ పాపముల నుండి నిన్ను విమోచించగలిగిన రాజు ఆయన. ఎందుకయ్యా అంటే ఈ లోకమంతా కూడా పాపముతో నిండి ఉంది. మనిషి జన్మహత పాపి, కర్మహత పాపి. మనిషి పాపములోనే పుట్టాడు, పాపములోనే పెరిగాడు, పాపములోనే చనిపోతూ ఉన్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణమని లేఖనాలు సెలవిస్తున్నాయి. అగ్ని ఆరని పురుగు చావని నరకములోకి తీసుకెళ్ళిపోతుంది ఆ పాపం. పాపములో పడిపోయిన ఆ మానవాళిని విడిపించడానికి, విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆయన రాజుగా పుట్టాడు. ఆ రాజుగా ఎందుకు పుట్టాడంటే, ప్రతి మానవుని యొక్క పాపములో నుండి విమోచించడానికే యేసయ్య పుట్టాడు, రాజుగా పుట్టాడు. ఈ శుభరాత్రి ప్రియ సహోదరుడ సహోదరి, ఇంతవరకు నేను భక్తి చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, అబ్బో నీతిమంతుడుగా బతుకుతున్నానని నిన్ను నీవే మురిసిపోతున్నావేమో, నిన్ను నీవే అనుకొని మురిసిపోతున్నావేమో. వాళ్ళు చూచి వీళ్ళు చూచి నువ్వు పరిశుద్ధుడవు, నీతిమంతుడు అనగానే చాలా సంబరపడిపోతున్నావేమో. కానీ ఈ రోజున పరిశుద్ధుడైన రాజు నీ కంటికి కనబడుతూ ఉండగా, ఆ రాజు నీ కన్నుల ఎదుట ఉండగా, నీలో ఉన్న ప్రతి బలహీనతలని, నీలో ఉన్న ప్రతి పాపమును నా దేవుడు ఎత్తి చూపిస్తూ ఉండగా, వెంటనే ఆ దర్శనము చూచిన వెంటనే
యేషయ్య ఏ విధంగా అయితే ప్రాయశ్చిత్తము చెందాడో, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం నీ ఎదుటకు వచ్చి నిలబడినప్పుడు, ఆ వాక్యం అర్థము వలె నీ ఎదుట నిలబడినప్పుడు, నీ అంతరంగాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు, నీ మనస్సును చూపిస్తూ ఉన్నప్పుడు, నీ ఆలోచనలు ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం అనే అర్థం ఎదుట ఆ రాజు నిలబడి ఉండగా, ఆ రాజు ఎదుట నిలబడిన నీవు నీలో ఉన్న ప్రతి పాపాన్ని బయటికి తీసుకురావాలి, ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ ప్రతి పాపాన్ని ఒప్పుకొని నువ్వు ప్రాయశ్చిత్త పడగలిగితే ఖచ్చితంగా నా రాజు నీ పాపములన్నిటినీ ప్రాయశ్చిత్తము కలుగు చేయునుగాక, నీ దోషములన్నిటినీ క్షమించునుగాక, క్షమించునుగాక. అందుకనే బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసండి, చూడండి. సామెతల పుస్తకం 20వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా. సామెతల పుస్తకం 20వ అధ్యాయం 8వ వాక్యములు ఏమని రాస్తుందంటే, న్యాయ సింహాసనాసీనుడైన రాజు ఎవరైనా న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. మన రాజు ఎవరు? న్యాయ సింహాసనాసీనుడైన వాడు. యెషయాతో ఒక మాటను మాట్లాడా? భక్తుడా, భక్తురాలా అన్నాడేమన్నా? ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క మాట మాట్లాడకపోయినా యెషయా గుండె బాదుకుంటున్నాడు. అయ్యా నేను పాపినయ్యా, నేను పాపినయ్యా అంటున్నాడు. నీవు పాపివని నీకెవరు చెప్పారు? నీవు పాపివని నీకెవరు చెప్పారు? నేను చెప్పానా? యెషయా నీకేం చెప్పానా? నువ్వు చెప్పలేదయ్యా. మరి నువ్వు పాపివని ఎలా చెబుతున్నావయ్యా అంటే, నీ కను సైగలతో. ఎట్లాగంట? న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమును చెదరగొట్టును. ఈ రాత్రి న్యాయ సింహాసనాసీనుడైన రాజు నీ వైపు చూస్తున్నాడు. తన కన్నులతో నీలో ఉన్న ప్రతి చెడుతనమును చెదరగొట్టునుగాక, ప్రతి పాపమును చెదరగొట్టునుగాక. నీ చూపుల ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ మాటల ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ వినికిడి ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ క్రియల ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ ప్రవర్తన ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ శరీరము ద్వారా కలుగుతున్న అపవిత్రత, నీ ఆలోచనల ద్వారా కలుగుతున్న ప్రతి అపవిత్రతని దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన దేవుడు, అగ్ని వంటి నేత్రములు కలిగిన దేవుడు, ఆ రాజు నీ వైపు చూస్తూ ఉండగానే నీలో ఉన్న చెడుతనమంట చెదరగొట్టబడునుగాక. కొడుకు సభలు గట్టిగా ప్రభుకి. నీ చెడుతనముని ఆయన చెదరగొట్టబోతున్నాడు. నీ చెడుతనముని ఆయన తన కన్నులతోనే చెదరగొట్టబోతున్నాడు. అంటే యెషయాని ఒక్క చూపు చూశాడు అంతే. ఏం చేశాడంటే, పెటామని ఎత్తికేసేవాడు కొట్లే, కాళ్ళు తీసుకో తలకాయ మీద పెట్టి భూమిలోకి దింపేలే, ఒక్క చూపు అలా చూశాడండి. ఆ చూపులోనే యెషయా యొక్క చెడుతనం అంతా ఏమైందండి? చెదరగొట్టబడిపోయింది. వెంటనే నిప్పు తీసుకొని వచ్చి పెదవులను తాకిస్తే అతని ప్రాయశ్చిత్తం తొలగిపోయింది, దోషం తొలగిపోయింది, అతడు పవిత్రుడిగా మారాడు. కొడు చపలు గట్టిగాను పవిత్రుడిగా మారాడు. ఇదిగో నీ విమోచకుడైన రాజు పరిశుద్ధుడు కనుక ఆ రాజు నీ జీవితాన్ని ఏం చేయబోతున్నాడంటే, ప్రతి పాపమును ప్రతి చెడుతనముని నా దేవుడు చెదరగొట్టునుగాక, నిన్ను పరిశుద్ధునిగా చేయునుగాక, నీ సంఘాన్ని పరిశుద్ధపరచునుగాక, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరచునుగాక, నీ పిల్లలని పరిశుద్ధపరచునుగాక, యవనస్తులుగా ఉన్న మీ పిల్లల్ని పరిశుద్ధపరచునుగాక. ఇంతవరకు ఏ మోసంలో బ్రతుకుతున్నావో, భర్తను మోసం చేస్తూ బ్రతుకుతున్నావో, భార్యని మోసం చేస్తూ బ్రతుకుతున్నావో, తల్లిదండ్రులను మోసం చేస్తూ బ్రతుకుతున్నావో, పిల్లలని మోసం చేస్తూ బ్రతుకుతున్నావో, సంఘాన్ని సేవకులని మోసం చేస్తూ ఒకవేళ బ్రతుకుతున్నావో, ఈ రాత్రి నా రాజు నీ వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. తన కను సైగల చేత నీ చెడుతనం అంతటిని ఆయన చెదరగొట్టి నిన్ను పవిత్రపరచునుగాక. గట్టి చెప్పరేంటండి? నిన్ను పరిశుద్ధపరచునుగాక. మన రాజు పరిశుద్ధుడు, మన రాజు విమోచకుడు, మన రాజు అతి పరిశుద్ధుడైన దేవుడు. కామ, క్రోధ, మద, లోభ, మోహ, మత్సరము లేని
ఆ జన్మ బ్రహ్మచారి. చూపులలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, ప్రవర్తనలో కానీ పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన ఆ రాజు తనను సేవించే తన ప్రజలు కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటాడు. పరిశుద్ధమైన జనముగా ఉండాలని కోరుకుంటాడు. అందుకనే అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి ఆ రాజు, పరిశుద్ధమైన కన్నులు కలిగినటువంటి ఆ రాజు, భక్తుడు యేసయ్య కన్నుల గురించి ఏమంటాడు తెలుసా? దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన కన్నులు గలవాడు ఆయన. దుష్టత్వాన్ని కూడా చూడలేనంత అంతటి కన్నులతో ఈ రాత్రి తన కను సైగలతోనే ఎక్కడెక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన, దాక్కొని ఉన్న ప్రతి చెడుతనముని నా దేవుడు చెదరగొట్టునుగాక. గడుగడుగడుగడుగడు సంవత్సరాల తరబడి ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తూ ఉందో, ఏ పాప బంధకాల నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నావో, ఏ లోకపు ప్రేమ, ఏ లోకపు మాయ, ఏ లోకపు మర్యాద, ఏ లోకపు స్నేహములో నడిపించబడుతూ పాపములో కూరుకొని పోయి ఎవరికి తెలియదులే అని రహస్యమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావో, ఈ రాత్రి నా దేవుని కన్నులను చూస్తూనే ఉన్నాయి. ఆ కన్నుల చేత సంవత్సరాల తరబడి రహస్యంగా దాగి ఉన్న ప్రతి చెడుతనముని నా దేవుడు చెదరగొట్టునుగాక. యెషయాను పరిశుద్ధపరిచినట్లుగా నా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక, మిమ్మల్ని శుద్ధీకరణ చేయునుగాక, మీ చెడుతనమును పోగొట్టునుగాక. నేనే మీ పరిశుద్ధమైన రాజుని, నేనే మిమ్మల్ని విమోచించగలిగిన విమోచకుడైన రాజుని. ఇంకొక మాట ఇందులో మరొక కోణాన్ని గనక మనము చూడగలిగితే చూడండి, రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యాన్ని కూడా ఒకసారి మనం చూద్దామా? రోమాపత్రిక 11వ అధ్యాయం 26వ వాక్యం. ఓకే. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. చాలు. ఇశ్రాయేలు దేవుడే, ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా అని రాయబడింది. ఆ రాజు ఎవరయ్యా అంటే విమోచకుడు అని రాస్తుంది. మన విమోచకుడు ఎవరయ్యా అంటే సజీవుడు. మన విమోచకుడు ఎవరండి? బలవంతుడైన దేవుడు. మన విమోచకుడు ఎవడండి అంటే ఎంతటి పాపమునైనా తన కన్నులతో చెదరగొట్టగలిగిన విమోచకుడు. బాగుంది. రెండవదిగా ఏమని రాస్తుందంటే ఈ విమోచకుడు ఏం చేస్తాడంటే యాకోబులో ఉన్నటువంటి భక్తిహీనతను ఏం చేస్తాడట? తొలగిస్తాడు అని రాస్తుంది. యాకోబులో నుండి, యాకోబు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటండి? రాత్రంతా ప్రార్థన చేసి పెనుగులాడి దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన ఒక యోధుడు. అమ్మో, మామూలు ప్రార్థనా పరుడు కాదు. కన్నీళ్ళు విడిచాడంటే దారదారులు గారిపోతూ ఉంటాయి. మహాకన్నీటి ప్రార్థనా పరుడు అండి. యాకోబులో కూడా ఏమొచ్చిందంటే భక్తిహీనత ఒకటి వచ్చింది. భక్తిహీనత అంటే అర్థం ఏమిటాయి అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒకప్పుడు బాగా భక్తి చేసి సంవత్సరాలు దాటిపోయే కొలది, రోజులు దాటిపోయే కొలది కొందరు భక్తి ఏమైపోతుంటుంది అంటే దిగజారిపోతూ ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రారంభపు దినములలో అంటే మీరు రక్షణ పొందిన దినాలు, మారు మనసు పొందిన దినాలు, బాప్తిసం పొందిన దినాలు, మందిరానికి వచ్చిన దినములలో మీరు ఎంతటి భక్తి కలిగి ఉన్నారండి? మీ భక్తి ఎంత యథార్థంగా ఉంది? మీ భక్తి ఎంత సంపూర్ణంగా ఉంది? మీ భక్తి ఎంత నిష్కలంగా ఉంది? నీ భక్తి ఎంత పవిత్రంగా కనపడిందండి? ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు దాటిపోయాయి కదా, అప్పుడు చేసిన భక్తి ఇప్పుడు నువ్వు చేయగలుగుతున్నావా? భక్తి ఏమైందంటే హీన దశకు వచ్చింది. మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక రోజున ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. పాస్టర్ గారండి, ఆరోగ్యం బాగుండట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి అనింది.
సరేనమ్మా, ఏం బాగలేదు చెప్పమ్మా అన్న. ఆమె ఏమని తెలుసండి, రక్తహీనత వచ్చిందయ్యా అని. ఏంటంట, బ్లడ్ తక్కువగా ఉందయ్యా, 12 పాయింట్లో 14 పాయింట్లో ఉండాలంట. నాకు కూడా తెలియదులేండి, చెకబుల్ చేసుకుంటే మనకు తెలిసేది, మనకు తెలియదు. 14 పాయింట్లో 12 పాయింట్లో ఉండాలంట. ఉన్నదానికంటే ఇప్పుడు 4 పాయింట్లోకి వచ్చిందంట హిమోగ్లోబిన్, హెచ్బి ఏంటి 4 పాయింట్లోకి వచ్చింది. ఉండాల్సిందంతా 12 పాయింట్లు ఉండాలి. ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చిందంట, 4 పాయింట్లు. అంటే ఉండవలసిన దానికంటే నా రక్తము తక్కువగా ఉందయ్యా, దాన్ని ఏమంటారంటే రక్తహీనత అన్న. ఇప్పుడు భక్తిహీనత అంటే అని చెప్పు. ఉండవలసిన దానికంటే భక్తి ఏమైపోయింది, హీన దశలోకి వెళ్ళిపోయింది. ఉండవలసిన భక్తి కంటే కూడా భక్తిలో దిగజారిపోయారు చాలామంది. భక్తిలో ముదిరిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భక్తిలో దిగజారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు రోషము కలిగి దేవుని కొరకు నిలబడ్డారు, ఒకప్పుడు పౌరుషం కలిగి దేవుని కొరకు నిలబడ్డారు. కులస్తులందరూ వచ్చి వెలివేస్తామన్నా, కులస్తులందరూ వచ్చి ఏంటి మా కులంలోకి మిమ్మల్ని రానియము, మీ పెళ్ళిళ్ళకి మేము రాము, మా పెళ్ళిళ్ళకి మీరు రావద్దు, మీకు సమాధులు లేవు, పలకరింపులు లేవు, మాటలు లేవు అంటే నా యేసయ్య నాకు కావాలి అని చెప్పి యేసయ్య కొరకు కులాన్ని కూడా వదిలిపెట్టావు. ఒకప్పుడు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే గంటల తరబడి ప్రార్థన చేసావు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే రోజుల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు. దేవుడన్నా, దేవుని కార్యాలన్నా, మందిరం అన్నా, పరిచర్య అన్నా, దేని కొరకైనా ముందు ముందుగా ఉండి నీ భక్తి యథార్థముగా, నీ భక్తి పవిత్రముగా, నీ భక్తి నిష్కలంకముగా, నీ భక్తి సంపూర్ణంగా ఉంచావు. కాలక్రమేణా ఏమైపోయింది అంటే నీ భక్తిలో దిగజారిపోయావు. ప్రాతకాలపు మంచు ఆరిపోయినట్లుగా ఎఫ్రాయిము భక్తి ఆరిపోయిందంట. అనేక మంది భక్తి చల్లారిపోయింది. ఏదో ప్రార్థనకి వెళ్ళాలి కనుక వెళ్తున్నాం, భక్తి చేయాలి కనుక భక్తి చేస్తున్నాం, పాటలు పాడాలి కనుక పాటలు పాడుతున్నాం అని చెప్తున్నాడు, మనం వినాలి కనుక వింటున్నాం అనుకుంటూనే ఉన్నారు. కానీ సరైన భక్తి చేయగలుగుతున్నావా? రాజు నీకు ఎందుకని నీ జీవితంలో ఆయన రాజుగా ఎందుకు ఉండాలనుకుంటున్నాడు అంటే ఒక్కొక్కరిలో దాగి ఉన్న ఆ భక్తిహీనతను ఏం చేయాలనుకుంటున్నాడండి, తొలగించాలనుకుంటున్నాడు. నీ భక్తిహీనతను తొలగించి నీ భక్తిని సంపూర్ణం చేయాలని కోరుకుంటున్నాడు. కొడు చప్పులు గట్టిగా. నీ భక్తి యథార్థముగా ఉండాలి, నీ భక్తి నిష్కలంకమైనదై ఉండాలి, నీ భక్తి పవిత్రమైనదై ఉండాలి. దిగజారిపోయావా? లోకముతో కలిసిపోయి లోకపు ఆచారాలు, లోకపు సాంప్రదాయాలు, లోకపు పద్ధతులు, లోకపు క్రియలు, అన్యజనుల ఆచారాలు, అన్యజనుల సాంప్రదాయాల్లో కలిసిపోయి భక్తిలో దిగజారిపోయావేమో చూసుకో. ఏ కార్యం నీ భక్తుల నుండి తొలగించింది? అందుకే ఈ 2024వ సంవత్సరం నేనే మీకు రాజుగా ఉంటా, నీ భక్తిహీనతను మొత్తాన్ని తొలగించబోతున్నాడు. కొడు చొప్పులు గట్టిగా నీ భక్తిహీనతను తొలగించి మొదట్లో నీకున్న భక్తిని మరల నీకు కలుగు చేయాలనుకుంటున్నాడు. మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న విశ్వాసం, మొదట్లో ఉన్న దేవుని మీద నీకున్న ప్రేమ, దేవుని ఎడల నీకున్న ఆసక్తి, దేవుని వాక్యం ఎడల నీకున్న ప్రేమ, వాటన్నిటిని మరల నీలో ఏం చేయాలనుకున్నాడండి, నూతనంగా ఆయన పుట్టించాలనుకున్నాడు. అందుకే నేనే మీకు రాజుగా ఉండి నేను మీ జీవితంలో మీ పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేసి మీ భక్తిహీనతను నేను తొలగిస్తాను. దీనికి అనుగుణంగా సామెతల పుస్తకంలో మరొక మాట చూడండి, 20:26 చూడండి. సామెతల పుస్తకం 20:26లో ఏమని రాసిందంటే, జ్ఞానము గల రాజు భక్తిహీనులను ఏమని రాసిందండి, భక్తిహీనులను చెదరగొట్టును, వారి మీద చక్రము. ఏ రాజు అంటే ఆయన ఏంటి, జ్ఞానము కలిగిన రాజు ఆయన. ఇందాకేమో న్యాయ సింహాసనాసీనుడైన రాజు నీ చెడుతనముని
తన కనులతో చెదరగొట్టును అని రాస్తుంది. ఇక్కడేమని రాస్తుందంటే జ్ఞానము కలిగిన రాజు నీ భక్తిహీనతను ఏం చేయబోతున్నాడట, చెదరగొట్టబోతున్నాడు. దాని మీద ఏం తొక్కిస్తాడట, చక్రాన్ని దొల్లిస్తాడట. మరలది లేకుండా, మరల నీలోకి అది పుట్టకుండా నా దేవుడు నీ భక్తిహీనతను తొలగించునుగాక. ఆరిపోయిన నీ భక్తిని మరల వెలిగించునుగాక. చల్లారిపోయిన నీ భక్తిని మరల దేవుడు ఉజ్జీవపరుచునుగాక. భక్తి పరులుగా మార్చబడుదురుగాక. నీ భక్తిలో ఒక ఉజ్జీవము కలుగునుగాక. నీ భక్తిలో ఒక నూతనత్వము కలుగునుగాక. అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని నీ మీద కుమ్మరించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరలా ఒక నూతనత్వాన్ని నీళ్ళు నా దేవుడు కలుగు చేయునుగాక. మిమ్మ నూతన పరుచునుగాక. నూతనత్వాన్ని కలుగు చేయునుగాక. నూతనమైన ఉజ్జీవాన్ని రగిలింప చేయునుగాక. కొడు సభలు గట్టిగా ప్రభువుకి, గట్టిగా గట్టిగా గట్టిగా. ఇది రాజుగా ఆయన చేసే రెండవ పని. మూడవ పని ఏం చేస్తాడు ఆయన చూడండి. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం. మనందరూ తెలిసిన మాటే, ఏప్రిల్ నెల వస్తే బాగా వాడుకునే మాట. 9వ అధ్యాయం 9వ వాక్యం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎవరు? నీతి కలిగిన రాజు. నీ రాజు రక్షణ గలవాడు. నీ రాజు దీనుడు. ఆయన గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. కొడు చెప్పులు గట్టిగా ఏంటండి, రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. కొద్ది గట్టిగా, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ రాజుని ఎద్దకు వస్తున్నాడండి. నీ రాజుని ఎద్దకు వస్తున్నాడు. సియోను నివాసులారా బహుగా మీరు సంతోషించండి. యెరూషలేము నివాసులారా మీరు ఉల్లాసంగా ఉండండి. ఇంతవరకు దుఃఖముఖులై ఉన్నారు. కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తూ ఉన్నారు. కన్నీళ్ళే అన్నపానములుగా మీ జీవితంలో మార్చబడి ఉన్నాయి. దుఃఖ సాగరములో మునిగిపోయారు. అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా నీ బ్రతుకు దినములనిట దుఃఖముతో నిట్టూర్పులతో నీ దినములని వెళ్ళబుచ్చుతూ వచ్చావు. ఇక మీదట నీ దుఃఖాన్ని నా దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. నీ కన్నీళ్ళకి ముగింపును కలుగ చేయబోతున్నాడు. నీ కన్నీళ్ళని నాట్యముగా ఆయన మార్చబోతున్నాడు. నీ అంగలార్పుని నాట్యముగా ఆయన చేయబోతున్నాడు. నిత్య ఆనందాన్ని నీ తల మీద ఆయన ఉంచబోతున్నాడు. నీ నోటి నిండా ఆయన నీకు నవ్వును కలుగ చేయబోతున్నాడు. సియోను నివాసులారా 2023 సంవత్సరం అంతా ఏడ్చుకుంటూ వచ్చావేమో, దుఃఖపడతా వచ్చావేమో. ఈ 2024 సంవత్సరంలో మీరు బహుగా సంతోషించుదురుగాక. యెరూషలేము నివాసులారా, సంఘస్థులారా మీరు ఉల్లాసంగా ఉండండి. మీ హృదయంలో నా దేవుడు ఉల్లాసింప చేయబోతున్నాడు. ఎందుకయ్యా ఉల్లాసం, ఎందుకయ్యా సంతోషం అంటే నీ రాజు చెప్పు నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడండి. నీ ఇంటికి వస్తున్నాడు. నా ఇంటికా ఆయన అని అవసరం లేదు. అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీ రాజు నీ ఇంటికి వస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నా నా రాజు నా ఇంటికి వస్తున్నాడు అన్నవాళ్ళ లేదు చెప్పండి. నేను చెప్తే చెప్పావా? నిజంగా నువ్వు అనుకొని చెప్పావా? నీ మనసులో నువ్వు అనుకొని చెప్పు, నా రాజు నా ఇంటికి వస్తున్నాడని. నీ పక్కన చెప్పు, నీ రాజు నీ ఇంటికి వస్తున్నాడని చెప్పు. చెప్పండి, నీ రాజు నీ ఇంటికి వస్తున్నాడని చెప్పండి. నిజంగా వస్తున్నాడు ఆయన. ఒకసారి ఒక తల్లి, అన్నా మా ఇంటికి రండి అన్నా, మా ఇంటికి రండి అన్నా, మా ఇంటికి రండి అన్నా అని చాలాసార్లు అడిగింది. నేనుండి టైం చూసుకొని వస్తలే అమ్మా అని ఆమె అడగడం, నేను చెప్పడం సరిపోయింది. సంవత్సరం దాటిపోయింది. ఒకరోజు ఎందుకో ఖాళీగా ఉండి చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా ఆ తల్లి, ఆ ఇంటికి వెళ్దామని చెప్పి అడ్రస్ కనుక్కొని తిన్నగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామండి. చిన్న పూరిపాక. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమె పేరు మార్తమ్మ తల్లి అని గట్టిగా పిలిచా. పిలవగానే ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. నోరు ఎల్లబెట్టింది. నాకు వెళ్ళే చూస్తుంది. ఇంట్లోకి రమ్మని కానీ మంచినీళ్ళు తాగమని కానీ అట్లాగే చూస్తుంది. షాక్లో ఉండిపోయింది. అమ్మా తల్లి
అని గట్టిగానే అనా 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 అనా. ఏమైందమ్మంటే, నువ్వు మా ఇంటికి రావడం ఏంటన్నా? ఏం మాట్లాడు, రాకూడదు నేను రాకూడదంటే, నువ్వు మా ఇంటికి రావడం ఏందన్నా? నువ్వు మా ఇంటికి వస్తానని నేను ఒక మట్టోని నేనే నీ ఇంటికి వస్తే నీకు అంత ఆశ్చర్యం అయితే, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీ ఇంటికి వస్తున్నా. కూడా చబులు గట్టిగాను. నువ్వు వెళ్ళేటప్పుడు నా రాజు నీతో కూడా నీ ఇంటికి రాబోతున్నాడు. కూడా చబులు గట్టిగాను. ఆయన ఎవరో తెలుసా? నీతి కలిగిన రాజు. ఆయన ఎవరో తెలుసా? రక్షణ కలిగిన రాజు. ఆయన ఎవరో తెలుసా? దీనుడైన రాజు. ఆయన ఎవరో తెలుసా? జ్ఞానము కలిగిన రాజు. ఆయన ఎవరో తెలుసా? న్యాయమును జరిగించే రాజు. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన రాజు నీ వద్దకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? పని లేకనా? కాదండి. ఎందుకు వస్తున్నాడంటే, ఒక మాట చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. కొడు చబలు గట్టిగా. నీ రాజు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ఈ 2024వ సంవత్సరంలో నీ రాజు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన నీ రాజు నీ వెళుచున్న ప్రతి స్థలములలో నా రాజు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. నీకు అడి చెప్పరేటండి, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. నా నామమును జ్ఞాపకార్థకంగా ఉంచు ప్రతి స్థలములో. అది ఉద్యోగ స్థలమే అయినా, వ్యాపార స్థలమే అయినా, ప్రార్థించే స్థలమే అయినా, ఒక చోట కూడుకొని వాక్యం వినే స్థలమైనా, లేకపోతే నీ చేతి పని చేసుకునే స్థలమైనా, అది రొయ్యల చెరువులైనా చేపల చెరువులే అయినా, నువ్వు చదువుకునే స్థలమైనా, ఏ స్థలములో అయితే నువ్వు మోకరించి కన్నీళ్లతో ఆయన నామాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన నామములో ప్రార్థన చేస్తావో, ఆయన నామాన్ని జ్ఞాపకార్థకంగా ఉంచుతావో, ప్రతి స్థలములో నీ రాజు నిన్ను వెతుక్కుంటూ నీ యొద్దకు వచ్చి ప్రతి స్థలములలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కొడు చబలు గట్టిగా. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రాజుకు ఏమైనా కొరత ఉంటుందా? కొరత ఉంటుందండి? రాజులకు ఏమైనా కొరత ఉంటుందండి? రాజులకు ఏం కొదువు ఉండదు. సామాన్యులకు కొదువు ఉంటుంది, భటులకి కొదువు ఉంటుందేమో కానీ రాజు కొరత ఉంటుందండి? ఉండదు. అలాగే మన రాజుకి ఏమైనా కొరత ఉంటుందండి? ఆయన సకల ఆశీర్వాదాలకే. ఒకరోజు ఆ దేశంలో కరువు వచ్చిందండి. ఎలాంటి కరువు అయ్యా అంటే, ఒకరోజు వీళ్ళ అబ్బాయిని చంపుకొని తిన్నారు, రేపు వాళ్ళ అబ్బాయిని చంపుకొని తినాలి. పిల్లల్ని చంపుకొని తినేంత కరువు కాటకాలతో ఉన్నారు జనాలు. ఆ సమయంలో రాజుగారు ఏం చేశారయ్యా అంటే, ప్రాకారం మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంత లోపల ఒక ఆమె చూసి రాజుగారు మాకు సహాయం చేయండి అయ్యా, ఆకలితో కేకలు వేస్తూ ఉన్నాం, దరిద్రత మమ్మల్ని వెంబడిస్తూ ఉంది, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాము, మాకు సహాయం చేయండి అని కేకలేసి అరిచింది ఆ తల్లి. వెంటనే రాజుగారు ఏమంటాడో తెలుసా? యెహోవా సహాయము చేయనిదే నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేస్తానమ్మా? ఆయన సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి సహాయం చేస్తా? నేను ఆయనే సహాయం చేయాలి, నా వల్ల కాదు అని చెప్పి ఆడ పక్కకెళ్ళి అలా బట్టలు చుప్పుకుంటే పైన మాత్రం రాజవస్త్రాలు వేశాడు, కానీ లోపల మాత్రం చినిగిపోయిన బట్టలతో ఉన్నాడట. ఈ లోకములో ఉన్న రాజులకి కొరత కొదువ ఉండొచ్చు, నా రాజుకి ఏ కొరత కొదువ లేనే లేదు. అందుకే అంటున్నాడు, నేను నీ వద్దకి వస్తాను,
ప్రతి స్థలములో నా నామమును బట్టి నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావో, నా నామాన్ని బట్టి ఎక్కడ కన్నీళ్ళు విడుస్తున్నావో, నా నామాన్ని ఆశ్రయించి ఎక్కడ వెతుకుతున్నావో, ప్రతి స్థలములో రాజుగా నీ దగ్గరకు వస్తా. నీ దగ్గరకు వచ్చి ప్రతి స్థలములో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎంతమంది విశ్వసించగలుగుతున్నారు ఈ మాట? ఈ సంవత్సరం 2024 సంవత్సరం రాజుగా నా యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. ప్రతి స్థలంలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ ఉద్యోగాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ వ్యాపారాలను ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతి పనులను ఆశీర్వదించబోతున్నాడు. నీ చెరువులని ఆశీర్వదించబోతున్నాడు. నీ చదువులను ఆశీర్వదించబోతున్నాడు. ఇంతవరకు ఏ దరిద్రత, ఏ శాపం, ఏ కొరత, ఏ కొదువ, ఏ తక్కువ, ఏ లేమి నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉందో, ఏ ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఒకవేళ నడిపించబడుతూ వచ్చావేమో, చాలని తిండి, చాలని బట్ట, చాలని నీడ, చాలని పరిస్థితుల మధ్యలో కొరత, కొదువ, తక్కువ లేమితో నీ బ్రతుకుని భారంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయావేమో, ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నావేమో, పిల్లలకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఒకవేళ మధ్యలో ఉన్నావేమో, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితుల మధ్యలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఏ ఆర్థిక దరిద్రతతో ఒకవేళ ఉన్నావో, ఈ 2024 సంవత్సరం శ్రీమంతుడైన దేవుడు, సర్వ సంపదల గణ్యమున్న దేవుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు నా యేసయ్య రాజుగా నీ యొద్దకి ఆయన వస్తున్నాడు. గొడుచొబ్బలు గట్టిగా. రాజుగా వచ్చి నిన్ను ఏలుబడి చేయబోతున్నాడు. రాజుగా వచ్చి నిన్ను పరిపాలన చేయబోతున్నాడు. నిన్ను ఏలుకుంటాడు ఆయన. ఎందుకు వస్తున్నావు ప్రభు అంటే, నిన్ను ఏలుకుందామని, నిన్ను ఏలుబడి చేద్దామని, నిన్ను పరిపాలన చేద్దామని. అందుకే జ్ఞానులు ఆకాశం నక్షత్రాన్ని చూసి రాజనగరానికి వచ్చి అంటారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదులకు రాజుగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు ఆయన? తన ప్రజలని పరిపాలన చేయడానికి పుట్టాడు ఆయన. నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? నిన్ను పరిపాలన చేయడానికి, నిన్ను ఏలుబడి చేయడానికి వస్తున్నాడు యేసయ్య. నిన్ను ఏలుబడి చేసి నిన్ను ఏం చేయాలంట? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఏలుబడి చేయాలి. మరి యేసయ్య నిన్ను పరిపాలన చేయబోతున్నాడు. ఆయన పరిపాలనలో గనక మనం ఉంటే, ఆయన ఏలుబడిలో మనం ఉంటే మనకేం తక్కువ అవుతుందండి? చెప్పండి గట్టిగా. తక్కువ అవుతుందా? ఏదైనా కొరత అవుతుందా? నా యేసయ్య నిన్ను ఏలుబడి చెయ్యునుగాక, నీ సంఘాన్ని ఆయన ఏలుబడి చెయ్యునుగాక, నీ కుటుంబాన్ని ఆయన ఏలుబడి చెయ్యునుగాక, ఆయనే పరిపాలన చెయ్యునుగాక. చూడండి, సంవత్సరాల తరబడి కొంతమంది ఇళ్లల్లో ఉంటారా, వాళ్ళ భార్యకి ఏం బాగలేదో భర్తకు తెలియదు. వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి ముక్కుతా, మూలుగుతా, చీదుకుంటా, తుమ్ముకుంటా, దగ్గుకుంటా, ఈడ్చుకుంటా భార్య ఇంట్లో ఉంటుందా? శుభ్రంగా వస్తాడా? ప్లేట్లు తింటాడా? శుభ్రంగా గొరకలు పెట్టి నిద్రపోతాడా? ఉదయం లేచి వెళ్ళిపోతాడు. 10 రోజులు ఆ మనిషికి బాగలేకపోయినా ఈ మనిషికి తెలియదు. బాగలేదా? ఎప్పటి నుంచి? 10 రోజుల నుంచా? ఆ ఇంట్లోనే ఉన్నాడు, ఆ ఇంట్లోనే తిన్నాడు, ఆ ఇంట్లోనే పడుకున్నాడు, ఆ ఇంట్లో రెడీ అయ్యాడు, ఆ ఇంట్లో నుంచి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అయ్యగారు తెలియదు. నిన్ను ఏలుకునేవాడు నీ సంగతి తెలియదేమో. పాస్టర్ గారండి, నా పిల్లలకు ఇట్లా చేస్తున్నా, నాకు అస్సలు. నా యేసయ్య నిన్ను ఏలుకుంటున్నాడంటే A to Z మొత్తం చూస్తాడు. ఏంటి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? నలిగిపోయి ఉన్నావా? బాధల్లో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో నువ్వు సమస్తాన్ని ఆయన గ్రహించి, ఆయన నిన్ను ఆదరించి, ఆయన నిన్ను ధైర్యపరిచి, ఆయన నిన్ను బలపరిచి, నీకు ఆదరణ ఇచ్చి, నీ దుఃఖాన్ని తొలగించి, నీ విచారాన్ని కొట్టివేసి, ఏ సమయంలో నీకు ఏం కావాలో ఆ సమయానికి నీకు తీసుకుని వచ్చి అన్ని విధాలుగా నీకు ఏది తక్కువ కాకుండా చూసుకుంటాడు. నిన్ను ఏలుబడి చేసే రాజు ఆయన. నీ సంఘానికి ఏం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, ఏ సమయంలో ఎప్పుడు ఏది కావాలో నిన్ను ఏలుబడి చేసే దేవునికి తెలుసు. కొంతమంది పాస్టర్ గారండి, పెళ్ళి ఇంచుమించుగా 60 సంవత్సరాలు అయిపోయిందండి, షష్ఠి పూర్తి కూడా చేసుకున్నామండి, ఇప్పటికీ మా ఆయన నాకు
చెప్పు, అర్థం కావట్లేదండి. షష్ఠి పూర్తి కూడా అయిపోయిందంట, ఇప్పటికీ చూసారండి. కానీ నా యేసయ్య నిన్ను ఏలుబడి చేస్తే, నిన్ను పరిపాలన చేస్తే సమస్తాన్ని క్షుణ్ణంగా చూస్తాడు ఆయన. మనుషులు నేను అర్థం చేసుకోలేరండి. కట్టుకున్న భర్తని అర్థం చేసుకోలేడు, కట్టుకున్న భార్యని అర్థం చేసుకోలేదు, కడుపున పుట్టిన నీ పిల్లలే నేను అర్థం చేసుకోలేరు, కన్నవారిని నేను అర్థం చేసుకోలేరు, తోడబుట్టిన వాళ్ళని అర్థం చేసుకోలేరండి. కానీ ఆ యేసయ్య నిన్ను ఏలుబడి చేస్తే నీవే పరిస్థితుల్లో ఉన్నావో అన్నీ తెలుసుకొని నీ పరిస్థితి తగినట్టుగా నా దేవుడు నీ జీవితంలో ఉంటాడు. కూడా చొప్పులు గట్టిగా. బాధల్లో ఉన్నావా, నీ దగ్గరకు వస్తాడు, నేను ఉన్నాను అని చెప్పి వెన్ను తట్టి నీ బాధను పోగొడతాడు. భయపడతా గడగడలాడుతా ఉన్నావా, వస్తాడు, నీకు ధైర్యం చెప్తాడు, నీకు నీ భయాన్ని పోగొడతాడు. కన్నీళ్ళు విడుస్తున్నావా, నీ దగ్గరకు వస్తాడు, నీ కన్నీళ్ళకు కారణం ఏంటి తెలుసుకుంటాడు, ఆ కన్నీళ్ళు తుడుస్తాడు, నీ నోటి నిండా నవ్వు కలుగ చేస్తాడు. నీకు ఏది అవసరమో, నీకు ఏది అక్కరో నీ దగ్గరకు వస్తాడు. నీ అవసరాన్ని బట్టి, నీ అక్కరను బట్టి అది ఇవ్వాలా లేదా, ఇస్తే మంచిదా కాదా అని తెలుసుకొని నీ అవసరాలని తెలుస్తాడు. ఎందుకని? నిన్ను ఏలుబడి చేస్తున్నాడు కనుక. ఆయన పరిపాలన చేస్తే నీకు ఏది కొరత? ఆఫ్టర్ ఆల్ మట్టోడైన సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తే దేశంలో ప్రజలు ఎలా ఉన్నారంటండి? నెమ్మదిగా సమాధానంగా బతికారే. మట్టోడు పరిపాలన చేస్తేనే 40 సంవత్సరాలు సమాధానంగా ఉంటే, సమాధానానికి రాజైన యేసయ్య పరిపాలన చేస్తే ఎట్లుంటుంది చెప్పు? మహిమ గల రాజు, జ్ఞానము కలిగిన రాజు, నీతి కలిగిన రాజు, రక్షణ కలిగిన రాజు, దీనుడైన రాజు. ఆయన పరిపాలన చేస్తే ఎట్లుంటుందండి? ఆయన పరిపాలన చేస్తే ఎట్లుంటుందంటే, ఆయన ఉన్నట్టే ఆయన పరిపాలన ఉంటుంది, ఆయన ఉన్నట్టే ఆయన పరిపాలన ఉన్నవారు కూడా అలాగే ఉంటారు. కూడా సభలు గట్టిగాను. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిపాలన ఎలా ఉంటుందండి? పరిశుద్ధంగానే ఉంటుంది. ప్రజలందరూ ఎలా ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు. ఆయన సమాధానంగా ఉన్నాడు కనుక ఆయన పరిపాలన ఎలా ఉంటుంది? సమాధానంగానే ఉంటుంది. ప్రజలందరూ ఎలా ఉంటారు? సమాధానంగానే ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఏ సుగుణాలైతే కలిగి ఉన్నాడో ఆ సుగుణాలతోనే తన రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు. ఆ సుగుణాలే ఆ రాజ్యంలో కనబడతాయి. అప్పుడు మనం ఏమవుతామంటే ఆయన వంటి వారిగా మారుతాం. ఆయన పోలికలోకి, ఆయన సారూప్యములోకి మనం నడిపించబడతాం. ఆయన వలె మనం ఉండగలుగుతాం. ఆయన వలె మనం ఉండగలుగుతాం. రాజు ఎలా ఉన్నాడో ఆయన రాజ్యం కూడా అలాగుంది. రాజు ఎలా ఉన్నాడో ఆయన పరిపాలన కూడా అలాగే ఉంది. రాజు ఎలా ఉన్నాడో పరిపాలించే ప్రజలు కూడా అలాగే ఉన్నారు. నిశ్చయముగా నా యేసయ్య ఈ 2024వ సంవత్సరం నిన్ను ఏలుకొనుగాక. గడి చెప్పరండి, నిన్ను పరిపాలన చేయునుగాక. అవసరమైతే గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, శిక్షిస్తాడు, ఒక దెబ్బ కొడతాడు, సరి చేస్తాడు, సరైన బాటలో నడిపిస్తాడమ్మా. ఒట్టి ప్రేమనే కాదమ్మా, అప్పుడప్పుడు బెత్తం కూడా వాడతాడు, శిక్షాదండము ఉపయోగిస్తాడు. ఎందుకని? రాజులో ప్రేమ ఉంది, రాజులో కోపము కూడా ఉంది. అందుకని ఆ రాజు నిన్ను పరిపాలన చేయడానికి నీ యొద్దకు వస్తాడు. నిన్ను పరిపాలన చేసి ప్రతి స్థలములో నేను ఏం చేస్తాడట? ఆశీర్వదించబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 2024వ సంవత్సరం నా రాజు నీ యొద్దకు వస్తున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండునట్లుగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావళి వలె ఉండునట్లుగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. యవన కాలంలో నీ కుమారులు ఎదిగిన మొక్కల వలె, కుమార్తె నగరమునకు చెక్కబడిన మూల స్తంభాల వలె ఉండునట్లుగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. పరీక్షలు రాయబోతున్న పిల్లల జీవితంలో నా దేవుడు జ్ఞానం ఇచ్చి వారిని ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించున్నట్లుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. సియోనులో నుంచి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రతి స్థలములో మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆయన మిమ్మల్ని ఏలుబడి చేయునుగాక. ఆయన మిమ్మల్ని పరిపాలన చేయునుగాక. ఆయన మనల్ని ఏలుకొనుగాక. కొడు సభలు గట్టిగా ప్రభువుకి. 3 మాటలు చెప్పాను. ఒకటి, ఆయన రాజుగా మన ముందు నడుస్తాడు,
మన యుద్ధాలు చేస్తాడు, మనకు న్యాయం జరిగిస్తాడు. రెండవదిగా ఆయన రాజుగా ఉండి విమోచకుడుగా ఉండి మన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేస్తాడు, మన భక్తిహీనతని తొలగిస్తాడు. మూడవదిగా ఆయన రాజుగా ఉండి మన యొద్దకు వచ్చి మనని పరిపాలన చేస్తాడు, ప్రతి స్థలములో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మూడు మాటలు నీ ఆత్మకి, నీ ప్రాణానికి, నీ శరీరానికి సరిపోవునట్లుగా ఈ 2024వ సంవత్సరం నా యేసయ్య నీకు రాజుగా ఉండునుగాక, రారాజుగా ఉండునుగాక. గట్టిగా చెప్తామా? యేసయ్యా. కొంచెం చేతుల పైకి ఎత్తి కొంచెం గట్టి చెప్పడం. యేసయ్యా. ఇళ్ళ దగ్గర అరిచినట్టు చెప్పమ్మ, కొంచెం ఇళ్ళ దగ్గర అరిచినట్టు చెప్పు కొంచెం గట్టిగా. అది ఇళ్ళ దగ్గర చెప్పు. మగవాళ్ళ స్వరం వినపడుతుంది, ఆడవాళ్ళ స్వరం వినపడలే. గట్టి చెప్పండి. యేసయ్యా నీవే మాకు రాజువు, నీవే మాకు రాజువు, మా ముందు నడిచే రాజువు నీవే, మమ్మల్ని పరిశుద్ధపరిచే రాజువు నీవే, మమ్మల్ని ఏలుకునే రాజువు నీవే, మమ్మల్ని ఆశీర్వదించే రాజువు నీవే, మా పక్షంగా యుద్ధము చేసే రాజువు నీవే, మాకు న్యాయము తీర్చే రాజువు నీవే, మా ప్రాకారాలు పడగొట్టే రాజువే నీవే. యేసయ్యా నన్ను ఏలుకో ప్రభువా అని గట్టిగా ఒక మాట చెప్పు. నీవే నన్ను ఏలుకోయ్యా. ఏ పాపము నన్ను ఏలుబడి చేయకూడదయ్యా, ఏ మనుషులు నన్ను ఏలుబడి చేయకూడదయ్యా, ఏ అపవాది కార్యాలు నన్ను ఏలుబడి చేయకూడదయ్యా. నీవే నన్ను ఏలుబడి చేయాలి, నీ పరిపాలనలో నేను ఉండాలి, నీ వంటి వాడిగా నేను మారాలి. ఈ మాటలన్నీ నా యేసయ్య మీ హృదయములలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఇది మొదలుకొని నా యేసయ్య మీకు రాజుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆకాశం వైపు చేతులు పైకెత్తి కన్నులు మూసి నోర తెరిచి ఎలిగెత్తి స్వరమెత్తి గలమెత్తి బిగ్గరగా ప్రభు సన్నిధిలో యేసయ్యా మీరే మాకు రాజుగా ఉండండి. ఇశ్రాయేలు సృష్టికర్తయగు దేవా, అందరు ఆకాశం వైపు చేతులు పైకెత్తి నోరు తెరచి బిగ్గరగా, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజుని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నోరు తెరచి ఆకాశం వైపు చేతులు పైకెత్తి. ప్రతికూలమైన వాతావరణంలో ప్రభు నిన్ను తోడుకొని వచ్చాడు, నీకు రాజుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నోరు తెరచి ప్రార్థన చేసుకుందాం అందరం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రాకారాలు పడగొట్టువాడు నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. నీ రాజు నీకు ముందుగా వెళుతున్నాడు. నీ రాజు నీకు నాయకుడిగా ఉండబోతున్నాడు. నీ రాజు నీ పక్షముగా యుద్ధము చేయబోతూ ఉన్నాడు. నీ రాజు నీకు న్యాయమే చేయబోతూ ఉన్నాడు. నీ రాజు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు. నీ రాజు నీ భక్తిహీనతను తొలగించబోతున్నాడు. నీ రాజు నిన్ను ఏలుబడి చేయబోతూ ఉన్నాడు. నీ రాజు నిన్ను ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.